కాసేపట్లో సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీ టూర్లో ఏఐసీసీ అగ్రనేతతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక మరోవైపు కృష్ణానది వాటాలను నేరుగా కేంద్రం వద్దే పరిష్కరించుకునేలా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమావేశం కానున్నారు. ప్రధాని మోదీతోనూ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఢిల్లీ టూర్లో చర్చించాల్సిన అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ఏపీ ఎన్ని నీళ్లు తరలించుకుపోయింది, వాళ్ల వాటా ఎంత అనే అంశాలపైనే అధికారులతో చర్చించారు. ఏపీ పర్మిషన్ లేకుండా అక్రమంగా కడుతున్న బనకచెర్ల, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టులపై ప్రధానికి కంప్లైంట్ చేయనున్నట్టు తెలిసిందే. ఇటు సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఛత్తీస్గఢ్ ఎన్ఓసీ ఇచ్చేలా ప్రధాని మోదీకి రిక్వెస్ట్ చేస్తారని తెలిసిందే. ఇప్పటికే ఆలస్యం కావడంతో ఛత్తీస్గఢ్ను ఒప్పించేలా చొరవ తీసుకోవాల్సిందిగా కోరనున్నారు. గోదావరి కావేరీ లింకులో ఈ బ్యారేజీ కీలకంగా మారిన నేపథ్యంలో దీనిపై ముందడుగు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్టు తెలిసిందే. సీతారామసాగర్ ప్రాజెక్టుకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు ఇచ్చేలా చూడాలని కోరనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల జరిగిన టీఏసీ సమావేశంలో డిజైన్లను రివ్యూ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో దీనిపైన పునరాలోచించాల్సిందిగా కోరే అవకాశాలున్నట్లు సమాచారం. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీ టూర్లో ఏఐసీసీ అగ్రనేతలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక మరోవైపు కృష్ణానది వాటాలను నేరుగా కేంద్రం వద్దే పరిష్కరించుకునేలా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమావేశం కానున్నారు. ప్రధాని మోదీతోనూ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక రేవంత్ రెడ్డి హస్తినా టూర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, గుడ్ మార్నింగ్. సీఎం ఢిల్లీ టూర్ షెడ్యూల్ ఏంటి? జ్యోతి, గుడ్ మార్నింగ్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి వాళ్ళ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. మరి కాసేపట్లో తన జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకి బయలుదేరబోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు నీటిపారుదల శాఖ అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి వెంట బయలుదేరి వెళ్ళబోతున్నారు. 10 గంటలకు ఫ్లైట్ షెడ్యూల్ ఉంది. 12:30కి ఢిల్లీలో చేరుకుంటారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళిన తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి బృందం మరోసారి కలవబోతుంది. ఇటీవలే రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల మీద భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వచ్చిన అనంతరం మామునూరు ఎయిర్పోర్టును సాధించుకున్న రాష్ట్ర ప్రభుత్వం అదే ద్విగుణీకృత ఉత్సాహంతో కృష్ణానది నీటి వాటాల పంపిణీపై చాలా సీరియస్గా దృష్టి సారించింది. రాష్ట్ర ప్రయోజనాలని ముఖ్యంగా నీటి వాటాలను సాధించేందుకు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి బృందం బయలుదేరి వెళ్తోంది. ముఖ్యంగా కృష్ణా నీటి వాటాలపై కేంద్రంతో అమితుమి అంటే ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ మధ్య నీటి వాటాల పంపకాలపైన కొంత పీచి నడుస్తుంది, కొంత వివాదం కొనసాగుతుంది. ఆ వివాదానికి పులి స్టాప్ పెట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కృష్ణా వాటర్ అంశంపై అనేక సందర్భాల్లో సమావేశం పెట్టినప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం కానీ ఏపీ అధికారులు కానీ హాజరు కాలేకపోతున్నారు. అయితే ఇవాళ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ని కలిసి కృష్ణానది వాటాల మీద చాలా సీరియస్గా డిస్కస్ చేయబోతున్నారు. అంతేకాదు సమ్మక్క బ్యారేజీ అంశంపై కూడా ఎన్ఓసీలు పొందే ఏర్పాటుపై సిఆర్ పాటిల్ చర్చించబోతున్నారు. ఇకపోతే సీతారామసాగర్ ప్రాజెక్టులపై కూడా అనుమతులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ 3 అంశాలు చాలా కీలకంగా ఎంచుకున్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన అంతా కూడా కేవలం నీటిపారుదల అంశాలు, ఈ అంశాల మీదనే అకాడమిక్గా కొనసాగే అవకాశం ఉంది. అంటే మధ్యాహ్నం 2 గంటల తర్వాత సిఆర్ పాటిల్తో భేటీ అనంతరం వీలైతే కృష్ణానది జలాల అంశం మీద కొంత పేచి ఉంది కాబట్టి, కొంత వివాదం కొనసాగుతుంది కాబట్టి, ఆ ఇష్యూ గత 10 ఏళ్ళుగా పెండింగ్లో ఉంది కాబట్టి వీలుంటే అవసరం అనుకుంటే భారత ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసే అవకాశం ఉన్నట్టు కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే మోడీని కలుస్తారా కలవరా, అపాయింట్మెంట్ ఎన్ని గంటలకు ఉంటుందనేది కూడా అధికారులు అధికారికంగా ధృవీకరించడం లేదు. అయితే రాష్ట్ర మంత్రివర్గ బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ అయితే ఖరారైంది. మరి కాసేపట్లో జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి బయలుదేరి నేరుగా రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టుకు బయలుదేరి వెళ్తున్నారు. 12:30కి ఢిల్లీ చేరుకుంటారు. 2 o'clock సిఆర్ పాటిల్తో భేటీ ఉంటుంది. సిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి మంత్రిని భేటీ తర్వాత సుదీర్ఘ అంశాలు అంటే కృష్ణానది వాటాలు, సీతారామ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, అదేవిధంగా సమ్మక్క బ్యారేజ్ ఎన్ఓసి, ఈ 3 అంశాలతో పాటు ఎన్డీఎస్ఏ ఇప్పటికే కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డ సంబంధించిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా చాలా రోజులుగా
పెండింగ్లో ఉంది. ఆ అంశం కూడా కొంత డిస్కస్ చేసే అవకాశం ఉంది. అందుకనే నీటిపారుదల శాఖ అధికారులు ఇప్పటికే ఢిల్లీ చేరుకొని ఉన్నారు. ఇద్దరితో ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసిన తర్వాత నేరుగా ప్రధానిని కలిసే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు ముఖ్యంగా అధికార వర్గాలు చెబుతున్నాయి. జ్యోతి.